కవిత అనగానే గులాబీ అధినేత కేసీఆర్ కూతురని గుర్తొస్తుంది. ఆమె 2 తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె మాజీ సీఎం కూతురైనా తన నాయకత్వ పటిమతో రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ఐడెంటిటీని తెచ్చుకుంది. బీఆర్ఎస్ తరపున గతంలో ఎంపీగా, ప్రస్తుతం బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయ్యి ఎమ్మెల్సీగా కవిత సేవలందిస్తున్నారు. అన్నీ బానే ఉన్నాయనుకున్న టైంలో కవిత జీవితంలో పెను తుఫానుగా లిక్కర్ స్కామ్ కేసు వచ్చి పడింది. దీంతో ఒక్కసారిగా ఆమె జీవితం చిరిగిన విస్తరాకులా అతలాకుతలమైంది. ఈ కేసు నుంచి ఎలాగోలా బయటకు వచ్చినా ఆనందం లేకుండా కొంతకాలానికి కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలు వచ్చిపడ్డాయి. ఈ క్రమంలోనే కవిత తీరుడు తప్పుబట్టిన అధినాయకత్వం ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఒంటరిని చేసింది. దీంతో ఆమె చేసేదేం లేక నాటి నుంచి అధికార కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక నాటి నుండి బీఆర్ఎస్ నేతలపై చేస్తున్న కమెంట్స్ రాష్ట్ర రాజకీయాలను కుదిపివేసింది. తానిప్పుడు మాట్లాడితే తన వెనుక కాంగ్రెస్ ఉన్నారంటారని, కానీ అవినీతి ఆనకొండల మధ్య కేసీఆర్ బలిపసుపు అవుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావుది మేజర్ పాత్ర అని, అందుకే హరీష్ రావును ఇరిగేషన్ మంత్రిగా తొలగించారని అన్నారు కవిత. హరీష్ రావు, సంతోష్ రావు వల్లే కేసీఆర్ కు ఈ పరిస్థితి దాపురించిందన్నారు. దీంతో కవిత కాంగ్రెస్ కు దగ్గరవుతూనే వేరుకుంపటి వైపు అడుగులు వేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే నాటి నుంచి నేటి వరకు కవిత ఏం మాట్లాడినా, ఏం చేసినా సెన్సేషన్ గా మారిపోయింది. ఇక తాజాగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేడ్చల్లో పూలు పాలు అమ్ముకొని వేలెకరాలు కబ్జా చేశారే తప్ప గతంలో మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి పేదలకు చేసిందేమీ లేదని విమర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా నిన్న ఆమె మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను పరిశీలించిన అనంతరం అంబేద్కర్ నగర్లో బస్తీవాసులతో కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 10 ఏళ్లలో మేడ్చల్లో అభివృద్ధి జరిగిందని మల్లారెడ్డి చెబుతున్నా వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. తన పర్యటనలో కనీస మౌలిక వసతులు కూడా లేవని గుర్తించారని తెలిపారు. అదే సమయంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యుల భూములకు రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనేది ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తారని ఆమె స్పష్టం చేశారు. అనంతరం మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్లో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో సమస్యలు రెట్టింపయ్యాయని కూడా ఆమె విమర్శించారు. గత పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మల్లారెడ్డి చేసిన అవినీతి రేవంత్ పాలనలో బయటపడితే ఆయన కూడా కారు దిగి కాంగ్రెస్ కండువా మార్చొచ్చని ఆమె ఆరోపించారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.